చెప్పమ్మా చెప్పమ్మా. ఎదవ సచ్చినోళ్ళారా, ఎలక ముఖం వాళ్ళారా, నాతోనే ఎక్సెక్కలు ఆడుతున్నారా మిమ్మల్ని. పెద్దమ్మా పెద్దమ్మేట్రా పెద్దమ్మ. మీరు చేతగాని వాళ్ళు కావడం వల్ల ఈ తింగర సచ్చినోళ్ళు కూడా లోకం అయిపోయాను. ఇంతమంది వెళ్ళారు, ఒక్కొక్కళ్ళు పందుల్లాగా ఉన్నారు. ఒక్క ఆడదాన్ని తేలేకపోయారా? ఆల్మోస్ట్ తెచ్చేసాం పెద్దమ్మా. లాస్ట్ మినిట్ లో ఒక ఆవిడ వచ్చింది, 7 అడుగుల బుల్లెట్ లాగుంది. ఆవిడ ఆ సైట్ ఓనర్ వల్ల ఆడబడుచంట. రివాల్వర్ చేత్తో పట్టుకుని ఇదిగో ఇక్కడ పెట్టింది. బుల్లెట్ దిగిపోయింది అనుకున్నాం, మొత్తం తడిసిపోయింది. బతికితే చాలనుకుని పారిపోయి వచ్చాం. అది ధరణి జోలికి వెళ్తే ఇలాగే జరుగుతుందిరా. మాడి మసైపోతారు. ధరణి దేవతరా, ధరణిని ఎవరు ఏం చేయలేరు. అరవకో. రే, మా అమ్మ కంటే పిచ్చి ముదిరిపోయి ఏం చేస్తుందో తెలియట్లేదు. మీకు బుద్ధి ఉంది కదరా. ఇంకో పెళ్లి కూడా కాలేదురా. పోయి మీ పనులు చేసుకోండి. మళ్ళీ మా అమ్మ మాట విన్నారు, నాశనం అయిపోతారు. రే, గుర్తెట్టుకోండిరా, ధరణి దేవత. ధరణి జోలికి వెళ్తే నాశనం అయిపోతారు. శంకరన్న మాటలేం పట్టించుకోవద్దు పెద్దమ్మా. ఈసారి తప్పించుకుని వదిలేస్తామా? ఈసారి పక్కాగా ప్లాన్ చేద్దాం. వద్దురా, నా తమ్ముడు 4 రోజులు ఓపిక పట్టమన్నాడు. మళ్ళీ తమ్ముడు ఎప్పుడు చెప్తే అప్పుడు చూద్దాం. వదినా, ఎక్కడికెళ్ళొస్తున్నావు వదినా? నీ చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళొస్తున్నా. లేకపోతే ఏంటి? నేనేమన్నా కాలేజ్ పిల్లనా, లేకపోతే ఇదేమన్నా హాస్టలా? ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఈ ప్రశ్నలేంటి? ఈ ఇంట్లో నాకు నచ్చినట్టు ఉండడానికి లేదా? లేదంటే చెప్పు. ఇప్పుడు నేనేమన్నానని వదినా అంత సీరియస్ అయిపోతున్నావు? ఇంత రాత్రి వరకు నువ్వు ఇంటికి రాలేదంటే మీ అన్నయ్య నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా? నువ్వు వచ్చేంత వరకు నిద్ర కూడా పోలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదు. ఏమైందో ఏంటో, ఏదైనా సమస్య ఉందా అని అడుగుతుంటే ఏదో సంజాయిషి కోసం అడుగుతున్నట్టు అలా ఫీల్ అవుతున్నావేంటి వదినా? చెప్పు వదినా, నిజంగా ఏదైనా సమస్య ఉందా? ఉంది. ఈ ఇంట్లో నేనుండడం మీకు సమస్య, ప్రతి విషయాన్ని మీరు ఇలా గుచ్చి అడగడం నాకు సమస్య. ఏమైంది వేదవతి? వదిన చూడండి, అసలు నేనేం మాట్లాడుతున్నాను తనేం అర్థం చేసుకుంటోంది. ఇంత రాత్రి వరకు ఎక్కడికెళ్ళా వదినా? ఏదైనా సమస్య అని అడిగాను. అది కూడా తప్పేనా? గత 15 రోజుల నుంచి వదిన ప్రవర్తనలో చాలా తేడా వచ్చిందండి. నేను మాట్లాడతాను వేదవతి, నువ్వు కంగారు పడద్దు. అంతా వీళ్ళిష్టం అయిపోయింది. నేనెక్కడికెళ్తే వీళ్ళకెందుకు? అన్నీ వీళ్ళకి చెప్పి చేయాలా? చూసావా అమ్మా, ఈ ఇంట్లో నీ కూతురు పరిస్థితి? మహారాణిలా బతకాల్సిన దాన్ని
వాళ్ళడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తూ బతకాల్సొస్తోంది. దీనికంతటికీ కారణం నాన్నే కదా. నిన్ను ఆయన భార్యగా ఈ సమాజానికి పరిచయం చేసున్నా, కూతురిగా నాకు రావాల్సిన ఆస్తి నాకు రాసున్నా, ఈరోజు నాకు ఈ కర్మ పట్టుండేది కాదు. నా బాధ్యతలు చూసుకోమని ఈ వాయుపుత్రకు అప్పగిస్తే నన్ను బానిసలా చూస్తున్నాడు. ఇన్నాళ్ళు భరిస్తూ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశానమ్మా. ఇప్పుడొచ్చింది. ఈ కుటుంబాన్ని ముక్కలు చేసి ఆస్తిని చేజిక్కించుకునే అవకాశం ఇప్పుడొచ్చింది. ముందు చిన్న కొడుకుని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేస్తున్నానమ్మా. ఈరోజు చిన్న కోడల్ని ఎత్తుకుపోతుంటే నాకున్న పగకి జరిగేది చూస్తూ పండగ చేసుకోవాల్సింది. కానీ ఎందుకు కాపాడానో తెలుసా? దాన్నెవడన్నా ఎత్తుకుపోతే నాని తిరిగి ఇంటికొచ్చేస్తాడు. మళ్ళీ కుటుంబం అంతా ఒక్కటవుతుంది. వాడు ఎవరి కోసమైతే ఇల్లొదిలి వెళ్ళాడో అదిప్పుడు వాడి దగ్గరే ఉండాలి. వాడి ఇంటికి దూరంగా ఉండాలి. మన కల తీరే రోజైతే దగ్గరలోనే ఉందమ్మా. అప్పుడు ప్రశాంతంగా నీ అస్థికలు తీసుకెళ్లి కాశీలో కలుపుతాను. పైన నీకు మనశ్శాంతి, కింద నాకు శాంతి. ఏంటి ప్రియమోదా ఇది? పిన్ని ఫోటో ఇంట్లో ఎందుకు ఉంచావు? నా కన్న తల్లిని కూడా నేను చూసుకోకూడదా అన్నయ్యా? అసలు గుర్తు చేసుకోకూడదా? గుర్తు చేసుకోవద్దనట్లేదు, కానీ ఇంట్లో పరిస్థితి మర్చిపోవద్దని చెప్తున్నాను. ఇప్పటి వరకు మన తండ్రి ఒక్కడే, తల్లులు వేరు అన్న విషయం వేదవతికి కూడా తెలీదు. ఇద్దరం ఒకే తల్లి పిల్లలు, సొంత అన్నా చెల్లెల్లాగే ఉన్నాం కదా. ఉన్నట్టుండి ఏమైంది నీకు? ఉన్నావనుకోవడానికి ఉండడానికి చాలా తేడా ఉందన్నయ్యా. అరే, ఇప్పుడు నీకొచ్చిన సమస్య ఏంటి ప్రియమోదా? ఇక నీకు ఏం తక్కువైందని? పిన్ని ఫోటో పట్టుకుని మనశ్శాంతి లేదంటూ ఏడవలసిన కర్మేం పట్టింది? ఏడవలసిన కర్మ నాకేంటి? మీకెలాంటి కర్మ పట్టించబోతున్నానో అని మా అమ్మకి చెప్తున్నా. చూడు ప్రియమోదా, నువ్వు సవతి తల్లి బిడ్డవని చెప్తే వచ్చే కోడలు నిన్ను ఎక్కడ తక్కువ చేసి చూస్తుందోనని ఒకే తల్లి బిడ్డలమని చెప్పమన్నారు నాన్న. నువ్వెక్కడ బాధపడతావేమోనని నీకోసం నిజం దాస్తే నీకు అన్యాయం జరిగినట్టు మాట్లాడతావేంటి? పైగా ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇన్నాళ్ళు నిజం చెప్పనందుకు వేదవతి ఎంత బాధపడుతుంది, తప్పుగా అర్థం చేసుకుంటుంది. చూడు, ఈ నిజం ఎప్పటికీ మన మధ్య ఉండాలి ప్రియమోదా. ఉంటుందన్నయ్యా, కానీ నువ్వొక పని చేయాలి. చెప్పమ్మా, నువ్వు చెప్పింది ఎప్పుడైనా నేను కాదన్నానా? చెప్పమ్మా, ఏం కావాలి? ఇప్పుడు కాదన్నయ్యా, అవసరం వచ్చినప్పుడు అడుగుతా. అప్పుడు మాత్రం కాదనకూడదు. అలాగేనమ్మా. అలాగేనని మాటివ్వన్నయ్యా. మాటివ్వన్నయ్యా. అలాగేనమ్మా. ఫోటో జాగ్రత్త.
ఓ! 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 వదలండి. ఎవరు మీరు? టైలర్ టైలర్ ఏమైందండి? ఏం లేదు, రాత్రి జరిగిందే పీడకాలలా వచ్చింది. ఏమైందండి? రాత్రి కొట్టారు కదా, బాగా తగిలినట్టుంది. ఏది చూడనివ్వండి. ఏది? బాగానే తగిలిందండి. మీరు అలా కదలకుండా పడుకోండి. నేను వేడి నీళ్లు తెచ్చి కాపడం పెడతాను. నొప్పి తగ్గుతుంది. పడుకోండి. షర్ట్ తీయండి. వద్దు టైలర్. అయ్యో, సిగ్గేంటి? తీయండి. వద్దు టైలర్. తీయండి. అయ్యో టైలర్, తీయండి. వద్దు. సిగ్గేంటి? తీయండి. వద్దు టైలర్. తీయండి. అయ్యో టైలర్, వద్దు. తీయండి. ఏ మచ్చేంటి? అదా, చిన్నప్పుడు పాలు తాగించమని అమ్మ నన్ను అత్తయ్యకి ఇచ్చిందంట. అత్తయ్య పాలు పట్టబోతుంటే చెయ్యి జారి నా మీద పడి కాలిపోయిందంట. పాలు పడి ఒళ్ళు కాలిపోవడమా? మరీ పడితే ఒళ్ళు కాలిపోయేంత వేడి పాలు పిల్లలకు పడతారా? ఈవిడ పనులు చూస్తుంటే అనుమానం వేస్తోంది. జరుగుతున్న దానికి ఈవిడ చెప్పే మాటలకి అస్సలు సంబంధం ఉండట్లేదు. అత్తయ్య ఎంత మంచివారో తెలుసు, కానీ ఈవిడ మాత్రం అదే పనిగా అత్తయ్య గురించి చెడుగా చెప్తున్నారు. ఈయనేమో అర్థం చేసుకోకుండా అత్తయ్య గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. మాట్లాడవేంటి టైలర్? ఓ, దెబ్బ చూస్తుంటే బాధగా ఉందా? నాకు చాలా బాధగా ఉంది టైలర్. వాళ్ళు కొట్టినందుకు కాదు, వాళ్ళని అమ్మ పంపించిందని తెలిసి చాలా బాధగా ఉంది. నాకెప్పుడన్నా చిన్న దెబ్బ తగిలితేనే అమ్మ తట్టుకోలేకపోయేది టైలర్. అలాంటిది నిన్ను తీసుకెళ్ళడానికి మనుషులను పంపించడమా? వాళ్ళు నన్ను కొట్టడమా? తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. అమ్మ ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. కానీ నమ్ముతున్నారు కదా, అందుకే ఈ బాధ. మనం విన్నవి చూసేవి అన్నీ నిజం కాకపోవచ్చండి. ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, మన చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి. కానీ మన అనుభవం మనల్ని మోసం చేయదండి. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీ అమ్మగారు ఎంత ప్రేమగా చూసుకున్నారో
అదే నిజం. మిగతాదంతా అబద్ధం. అంటే నీ ఉద్దేశం ఏంటి టైలర్? మా అత్తయ్య చెప్పేవన్నీ అబద్ధాలనా? అమ్మ పంతులతో మాట్లాడింది విన్నాక కూడా ఇంకా ఎలా మాట్లాడుతున్నావు? అది కాదండి. ఏది కాదు? ఆ గొంతు మా అమ్మదేనా? ఎవరో కావాలని అమ్మలా మాట్లాడారేమో అని 1,00,000 అనుమానాలు నీ బుర్రలో ఉంటాయని తెలుసు. మా అమ్మ గొంతు నాకు తెలీదా? నేను చెప్పిన నమ్మవా టైలర్? సరే, ముందు మీరు పడుకోండి. ముందు నువ్వు నమ్ముతున్నానని చెప్పు టైలర్. సరే, నమ్ముతున్నాను. నీళ్లు చల్లారిపోతాయి, పడుకోండి. ఆవిడ చెప్పిన మాటలు ఈయనకి బాగా తలకెక్కేశాయి. ఇప్పుడు నేనెంత చెప్పినా వినిపించుకోరు. కోపం వచ్చేస్తుంది. ఇక ఈయన దగ్గర అత్తయ్య గురించి ప్రస్తావించకూడదు. అత్తయ్యని సపోర్ట్ చేస్తూ మాట్లాడకూడదు. ఈయనే నిజం తెలుసుకునేలా ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా చాలు టైలర్. నొప్పి తగ్గిందా? అమ్మా, వెనక వైపు నొప్పి తగ్గింది, కానీ ముందు మొదలైంది. ముందా? ముందు కూడా దెబ్బ తగిలిందా? ఎక్కడ? ఇక్కడ. నొప్పి చాలా ఎక్కువగా ఉంది టైలర్. ఇక్కడ కూడా వెచ్చగా ఏమైనా? మిమ్మల్ని టైలర్, 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 నో.